ప్రణమత అనేసి యూనిట్ 3 పార్ట్ 5 స్టార్ట్ చేస్తాం. మన దాని కంటిన్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ గ్రేడ్ log r equal to r by r square. Grade log r equal to r by r square. So let's తీసుకున్నట్లయితే మనకి ఏం తెలుసంటే you know that r equal to xi plus yj plus zk. r equal to xi plus yj plus zk. తర్వాత r equal to mod r that equal to root x square plus y square plus z square. That implies r square equal to x square plus y square plus z square. ఏంటంటే మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి పార్షియల్ డివైడ్ చేసినట్లయితే విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి పార్షియల్ డివైడ్ చేసినట్లయితే 2r into dou r by dou x equal to 2x. అలాగే 2r into dou r by dou y equal to 2y. పార్షియల్ డెరివేటివ్ x y చేస్తే రెండు జీరోలు అయిపోతాయి. r స్క్వేర్ చేస్తాం కాబట్టి r స్క్వేర్ 2r అవుతుంది ఇంటూ r x చేస్తే dou r by dou x equal to x. అలాగే y తో చేసినప్పుడు 2r into dou r by dou y equal to 2y. అలాగే 2r into dou r by dou z equal to 2z. implies r క్యాన్సిల్ అయిపోయినట్లయితే సారీ 2 క్యాన్సిల్ అయిపోతే r into dou r by dou x equal to x వస్తుంది. that implies 2 క్యాన్సిల్ అయిపోయింది. dou r by dou x equal to x by r and dou r by dou y equal to y by r. dou r by dou z equal to z by r. dou r by dou x ఇది కూడా ఏంటంటే మనకి గ్రేడ్ log mod r గ్రేడ్ log mod అంటే I into dou by dou x of log mod r plus j into dou by of log mod r plus k into dou by dou z of log mod r. అదే ప్లస్ I into log r డెరివేటివ్ ఏమవుతుందంటే 1 by r into dou r by dou x. ఎందుకంటే r ని x చేస్తాం కాబట్టి dou r by dou x. అలాగే ఇక్కడ j into 1 by r into dou r by dou y plus k into 1 by r into dou r by dou z. then plus I into 1 by r dou r by dou x అంటే x by r plus j into 1 by r into dou r by dou అంటే y by r plus k into 1 by r into dou r by dou z అంటే z by r. z by r implies 1 by r కామన్ చేస్తుంది. 1 by r x by r అంటే 1 by r x by r స్క్వేర్ plus j into y by r స్క్వేర్ plus k into z r స్క్వేర్ వస్తుంది. అంటే I into x by r స్క్వేర్ j into y by r స్క్వేర్ plus k into z by r స్క్వేర్ implies 1 by r స్క్వేర్ కామన్ తీసుకున్నట్లయితే xi plus yj plus z గా వస్తుంది. implies xi plus yj plus z ఎంత అవుతుందంటే r అవుతుంది. therefore r by r స్క్వేర్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డెఫినిషన్ చెప్పుకోండి. డెఫినిషన్ ఏంటంటే
definition. The directional derivative of a scalar, the directional derivative of a scalar phi at a point p x y z point x y z in the direction of the unit vector is E into grade phi or E into grade phi. Direction derivative అంటే యూనిట్ వెక్టర్ ఇంటూ గ్రేడ్ పై ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ వెక్టర్ ఇంటూ గ్రేడ్ పై. నేను ప్రాబ్లం చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ దీనికి క్వశ్చన్ కన్సిడర్ అవుతుంది. డైరెక్షనల్ డెరివేటివ్ కట్టాలంటే మనకు ఫంక్షన్ ఇస్తారు, ఆ ఫంక్షన్ నుంచి గ్రేడ్ ఆఫ్ కట్టుకోవాలి. అలాగే ఇది డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ అంటే వెక్టార్ ఇస్తారు, దాని నుంచి యూనిట్ వెక్టర్ కట్టుకోవాలి. యూనిట్ వెక్టర్ ఈ అనుకుంటాం. సో ఈ తోటి గ్రేడ్ పైని మల్టిప్లై చేస్తే వచ్చింది డైరెక్షనల్ డెరివేటివ్. వెక్టార్ ఇస్తారు, ఆ వెక్టార్ని డైరెక్షనల్ అని చెప్తారన్నమాట. ఇది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఏ స్కేలార్ పై at a point p xyz in the direction of a unit vector is E into grade phi or E dot grade phi. ప్రాబ్లం చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే find the directional derivative of directional derivative of f equal to xy plus yz plus zx in the direction of the direction of the vector I plus 2j plus 2k at the point 1 to 0. The point 1 to 0. మనం f ఇచ్చారు, డైరెక్షన్ డెరివేటివ్ కట్టాలి. డైరెక్షన్ అంటే I plus 2j plus 2k, పాయింట్ ఎక్కడంటే 1 to 0. మనకి ఏంటంటే గివెన్ ఇచ్చి తీసుకున్నాం. గివెన్ f ఈక్వల్ టు xy plus yz plus zx అండ్ r తీసుకున్నాం. లెట్ r ఈక్వల్ టు I plus 2j plus 2k మనం ఈ కావాలి. b ఈక్వల్ టు r by mod ఇది వస్తుందంటే I plus 2j plus 2k by root of 1 plus 4 plus 4 I quotient whole square plus j quotient whole square plus k quotient whole square. R equal to xi plus yj plus z. x plus లో 1 ఉంది, y plus లో 2 ఉంది, z plus లో 2 ఉంది. సో x square plus y square plus z square 1 square plus 1 2 square plus 2 square ఏ వచ్చిందంటే మనకి g equal to I plus 2j plus 2k by root 9 అవుతుంది. root 9 అంటే 3 అవుతుంది. ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే గ్రేడ్ f కావాలి. ఎందుకంటే మనం డైరెక్షన్ డెరివేటివ్ ఏంటి E into grade f. సో గ్రేడ్ f అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. గ్రేడ్ f అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
మనం ఏం కావాలంటే గ్రేడ్ ఎఫ్ ఈక్వల్ టు I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou z. I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou y. ఫస్ట్ మనకి ఏంటంటే f ఇచ్చారు కాబట్టి dou f by dou x తీసుకోవాలి. dou f by dou x అంటే ఏమవుతుంది? dou f by dou y అంటే విత్ రెస్పెక్ట్ టు x లో చేస్తాం కాబట్టి x1 అయిపోతుంది, y ఏమో z, సో y ప్లస్ z. అలాగే dou f by dou y కావాలంటే కాబట్టి x ప్లస్ z వస్తుంది, x ప్లస్ z. అలాగే dou f by dou z కావాలంటే ఏమొస్తుందంటే z తో చేస్తున్నాం కాబట్టి x ప్లస్ y వస్తుంది, x ప్లస్ y. మళ్ళీ చెప్తే చూడండి, మనం ఏం ఇచ్చారంటే yz ప్లస్ zx ప్లస్ xy ప్లస్ yz ప్లస్ zx. రెస్పెక్ట్ x లో చేసినప్పుడు xy zx ఉంది, సో xy చేస్తాం, xy చేస్తే y కాన్స్టెంట్ కాబట్టి x విలువ 1 కోసం y మిగులుతుంది, చివరిలో zx x1 అవుతుంది, z మిగులుతుంది, సో y ప్లస్ z. అలాగే నెక్స్ట్ ఏంటంటే y తో చేసినట్టయితే z ప్లస్ x వస్తుంది, అలాగే z తో చేసినప్పుడు x ప్లస్ y వస్తుంది. గ్రేడ్ ఆఫ్ వచ్చింది మనకి గ్రేడ్ ఆఫ్ ఈక్వల్ టు y ప్లస్ z ఇంటూ y ప్లస్ z ప్లస్ x ఇంటూ j ప్లస్ x ప్లస్ y ఇంటూ k వచ్చింది, x ప్లస్ y ఇంటూ k ఈక్వల్ టు గ్రేడ్ ఆఫ్ ఈక్వల్ టు మనకి పాయింట్ అని ఇచ్చారు 1 2 0 ఇచ్చారు. పాయింట్ కట్టుకుంటే x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 2, z ప్లేస్ 0 రాసుకోవాలి, y ప్లేస్ లో 2, x ప్లేస్ లో 1. ఎందుకంటే y ప్లేస్ లో 2 రాసి z ప్లేస్ 0 రాస్తే వస్తుంది మనకి 2y ప్లస్ z ప్లేస్ లో 2 రాసి x ప్లేస్ లో 1 రాసుకుంటే ప్లస్ j ప్లస్ x ప్లేస్ లో 1 y ప్లేస్ 2 అంటే 3 కి వచ్చింది. ఎక్కడ రాసాము? 1 2 0. దీంట్లో y ప్లేస్ లో ఏమో 2 రాసుకోవాలి, z ప్లేస్ లో 0 రాసుకోవాలి, ఇంకొంచెం z ప్లేస్ లో 0 రాసుకోవాలి, x ప్లేస్ లో 1 రాసుకోవాలి. ఇక్కడ x ప్లేస్ లో 1 y ప్లేస్ 2 రాసుకుంటే అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ కావాలి. డైరెక్షనల్ డెరివేటివ్ ఈక్వల్ టు e ఇంటూ గ్రేడ్ f, e ఇంటూ గ్రేడ్ f. e అంటే ఎంత వచ్చింది మనకి? I plus 2j plus 2k by 3 into అంటే 2y plus j plus 3k వచ్చింది, 2y plus j plus 3k. బోర్డు మనం చేసుకుంటే 2y డాట్ i అంటే 2 ప్లస్ 2j ప్లస్ j, 2j డాట్ j అంటే ప్లస్ 2 ప్లస్ 3 2 6 1 by 3 ఈక్వల్ టు 10 by 3. డైరెక్షన్ ఎంత అవుతుందంటే 10 by 3 అవుతుంది. అది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Find the directional derivative of రెండో ప్రాబ్లం. Find the directional derivative of the function. Find the derivative of the function xy square plus yz square plus zx square plus zx square along the tangent
to the curve x equal to t, y equal to t square, z equal to t cube. At the point 1 1 1, the point 1 1 1. Solution ఏంటంటే మనకి given f equal to xy square plus yz square plus zx square. దీన్ని ఏం చేస్తాం మనం గ్రేడ్ ఆఫ్ కట్టుకోవాలి. గ్రేడ్ ఆఫ్ కట్టుకున్నట్టయితే గ్రేడ్ ఆఫ్ ఈక్వల్ టు ఎక్స్ తో చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ తో చేస్తాం కాబట్టి y square plus 2zx into I respect I చేస్తాం కాబట్టి I into dou f by dou x డైరెక్ట్ చేస్తాం దీన్ని I into dou f by dx. అంటే ఇక్కడ x స్క్వేర్ 1 అవుతుంది, y స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి x చేస్తాం 1 అవుతుంది, y స్క్వేర్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఏమో x స్క్వేర్ 2x అవుతుంది. ఇది జనరల్ కాబట్టి 2zx into I ప్లస్ y లో చేసినట్లయితే 2xy ప్లస్ 2xy ప్లస్ z స్క్వేర్ 2xy ప్లస్ z స్క్వేర్ ఇంటూ j ప్లస్ z లో చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 2yz into km. Therefore, grade of equal to for point 1 చెట్టు కాంటాక్ట్ పెట్టుకున్నట్టయితే 1 plus 2 అంటే 3i plus 3j plus 3k అవుతుంది. ఎందుకంటే x 1 y 1 z 1 కాబట్టి 2 into 1 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, 2 plus 1 3 అవుతుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా 1 అవుతుంది, ఇక్కడ కూడా 3 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. 3i plus 3j plus 3k వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనకి r is position vector, position vector along the curve x equal to t, y equal to t square, z equal to t cube. X equal to t, y equal to t square, z equal to t cube. Therefore, r equal to ti plus t square j plus t cube k. Therefore, dou r by dou t equal to I plus 2tj plus 3t square k. 3t square k. Therefore, dou r by dou t equal to I plus 2j plus 3k. I plus 2j plus 3k. ఎక్కడంటే x 1 దగ్గర బయట చేశాను, ఇది కూడా 1 అయితే మనకి యూనిట్ వెక్టర్ కావాలి. dou r by dou t అనేది ట్యాన్ వెక్టర్. Therefore, యూనిట్ వెక్టర్ along the tangent curve, tangent ఏంటంటే dou r by dou t tangent అవుతుంది. ఇది tangent dou r by dou t is I plus 2j plus 3k by root 1 plus 4 plus
9. 1 plus 4 plus 9. Therefore, E equal to I plus 2j plus 3k by 1 plus 4 and 5, 5 plus 9 and 14. The root 14. Root 14. Root 14. Next ఏంటంటే dash direct method. Next we will take called therefore the directional derivative equal to directional derivative equal to E into grade pi. E into grade pi. E అంటే వచ్చేసరికి మనకి I plus 2j plus 3k by root 14 into grade pi అంటే 3i plus 3j plus 3k. 3i plus 3j plus 3k equal to 3 plus 6 plus 9 by root 14 equal to 18 by root 4 equal to 18 by root 14. This is directional derivative. నెక్స్ట్ ప్రాబ్లం హోంవర్క్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ప్రాబ్లం హోంవర్క్ చేసుకోవాలి. ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi equal to x square yz plus 4x z square in the direction of the vector direction of the vector 2y minus j minus 2k 2y minus j minus 2k at 1 minus 2 minus 1 at 1 minus 2 minus 1 at 1 minus 2 minus 1. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రాబ్లంకి మనకి ఎఫ్ డిస్కస్ చేసినప్పుడు ఎఫ్ ప్లస్లో పై ఇచ్చారు. పై ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే గ్రేడ్ పై కట్టుకోవాలి. గ్రేడ్ పై కట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే డో పై బై డో ఎక్స్ డో పై బై డో వై డో పై బై డో జెడ్ తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఎక్స్ తోటి వై తోటి జెడ్ తోటి మూడు పాజిటివ్ కట్టేయండి. ఏంటంటే డో పై బై డో ఎక్స్ డో పై బై డో వై డో పై బై డో ఆడేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే గ్రేడ్ పై కావాలంటే గ్రేడ్ పై ఫార్ములా ఏంటి ఐ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే ఇంటూ డో పై బై డో జెడ్. అప్పుడు మనకి గ్రేడ్ పై వచ్చేసి నెక్స్ట్ ఏం కావాలంటే సింపుల్గా మనకి ఇచ్చారు ముందు వెక్టార్ డాష్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్ బార్ అనుకోండి ఈ కావాలి లేకపోతే యూనిట్ వెక్టార్ ఈక్వల్ టు మోడ్ ఆర్ అంటే ఏమవుతుందంటే 2y మైనస్ j మైనస్ 2k హోల్ బై 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఏమొస్తుందంటే మనకి 9 3 వస్తుంది. ఇప్పుడు మనకి గ్రేడ్ పై కడతారు కాబట్టి గ్రేడ్ పై వచ్చిన దాంట్లో మీరు ఏం చేసుకోవాలంటే 1 x ప్లస్లో 1 y ప్లస్లో మైనస్ z ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే therefore డైరెక్షన్ డెరివేటివ్ ఈక్వల్ టు e ఇంటూ గ్రేడ్ ఎఫ్ therefore వచ్చింది అది అవుతుంది డైరెక్షన్ డెరివేటివ్.
నెక్స్ట్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బాగా జాగ్రత్త చేసుకోండి, చేసుకోండి.